ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారులే. నేనైతే జోరు జారు ఉండను. మన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన బోనాల పండుగ. మరి మన బోనాల పండుగ తెలంగాణలో హైదరాబాద్లో ధూమ్ ధామ్గా అవుతున్నాయి కదా. మన ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున, మన కీస్ పిట్ట ముచ్చట్ల తరపున తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక మరి ముచ్చట్లలోకి పోదాం. మొదలు హెడ్లైన్ చూద్దాం పాది. పెద్దన్న ఇంటోళ్లకు కేసీఆర్ ధైర్యం, వచ్చిన జనాలను ఆపలేక పోలీసోళ్ళు ఆగమాగం. ధూమ్ ధామ్ గా పట్నం బోనాలు, అమ్మల దీవెనలు తీసుకుర్రు లీడర్లు. బీజేపీ రామచందర్ కు జనసేన సురుకులు, ఢిల్లోళ్ళు తేలుస్తారట పొత్తుల లెక్కలు. మమతక్కకు చూపిస్తుర్రు సుక్కలు, రేవంత్ అన్నకి ఎట్లుంటాయో ముందు ముందు రోజులు. ఏం జనం అడుగడుగున జనాలేనోళ్ళ. నల్లవెల్లికి పోతాంటే తొవ్వెమ్మటి మస్తు మంది వచ్చిండ్రు బీఆర్ఎస్ కార్యకర్తలు జనాలు. అట్లా కార్లో పోతుంటే గానొస్తాడు కదా అని రోడ్లు నిండిరనుకో రాదుండ్రి. ఇక సార్ కారు వస్తుందని ఏమన్నా ఉరుకులాడినరా? పాపం పోలీసు వాళ్ళు ఆగమాగం అయిండ్రి అలా. అట్లనే మాజీ సీఎం కేసీఆర్ సారు కంటనీళ్లు కూడా పెట్టిండ్రు. చూద్దాం పని. సైనికుడు కోసం రాజే గదిలొచ్చిండు అంటారు కదా, అగో గదే అంటుర్రు. అలా పెద్ద సుదర్శన్ అన్నను బతికించుకునేటందుకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారు, హరీష్ అన్న, రామన్న ఎంత కష్టపడ్డారో ఎరకనే కదా. కానీ దేవుడికి ఇంకింత ఎక్కువ ఇష్టం ఉండి తీసుకపోయే. ఇక అంతటితో ఆగకుండా ఆ ఇంటోళ్ళకి అండగా మేముంటామని 2 కోట్ల మీదనే ప్రకటించిండ్రు కేసీఆర్ సారు. ఇలా నల్లబెల్లికి పోయి ఇంటోళ్లకు ధైర్యం చెప్పొచ్చిండు. ఇక నల్లవెల్లికి సార్ వస్తుండని తెలిసి ఏమన్నా జనాల అనుల్లా. హైవేలు చిన్న రోడ్లని ఏం లేదు, ఎక్కడికెంచో తరలచ్చిరు జనాలు. ఎక్కడోళ్ళు అక్కడ ఫోన్లు చేసుకుంటా వస్తుండట ఇగో వస్తుండట అని సార్ను కారు అద్దాలకించి చూసేందుకు దుంకులు పెట్టిండ్రు. ఇక కేసీఆర్ సార్ కూడా జనాలు వస్తుంటే కాదనలేక అక్కడక్కడ ఆగి తొవ్వెంబటే కార్లకేంచి దిగి అందరితో ముచ్చట్లు పెట్టిండు. మీరేం ఫికర్ చేయకుర్రి, చీకటెంబటే వెళ్తురు వస్తుంది, అంత మంచిగానే అవుతుందని కూడా అరుచుకున్నాడు. సార్ను చూసి జనాలు కూడా జరంత రిలాక్స్ అయ్యిర్రు. కానీ పెద్దన్న ఇంటికి పోయినప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు ఆగమాగం పరేషాన్ అయ్యిర్రు. సారు 10 నిమిషాలు పావు గంట దాకా కార్లనే ఉన్నాడు. పోలీసు వాళ్లకు కంట్రోల్ గానంత జనం వచ్చుడుతోని పార్టీ లీడర్లే సిబ్బంది అయ్యిర్రు. జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసు వాళ్లకు, పార్టీ లీడర్లకు అందరికి తిప్పలైంది. ఏమన్నా జనాల అనొల్లా. ఇప్పుడే గిట్లుంటే ఇక సారు బస్సు యాత్ర చేస్తానంటుండు. అప్పుడెట్లుంటదో కదా చూడాలిగా. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అని ఉత్తగానే అన్నారా? గీ బీజేపీ వాళ్ళు జనసేనోళ్ళ తాన్లాట చూస్తుంటే గదే అనిపిస్తున్నది. ఇన్ని దినాలు కాంగ్రెస్ వాళ్ళే తలా ఒక మాట మాట్లాడుతుండే. ఇక ఇప్పుడు బీజేపీ పంచాయతీ సుత గట్లనే ఉన్నది కదా. అర్రే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ సార్ను తీసిపడేస్తురు కదా వాళ్ళ దోస్తులు. మొన్న ఈ నడమ సార్ మాటలు చూస్తే ఎట్లున్నాయో చూసిరు కదా. పవన అయితేంది ఏంది జనసేన అధ్యక్షుడా? ఏముండయి, మాది బీజేపీ, మాది జాతీయ పార్టీ, మాకు వాళ్ళతో నీళ్ళతో పొత్తులు ఉండయి. మేం ఫీల్డ్లకు దిగినామంటే ఓట్లు పొట్టు పడతాయి. మమ్మల్ని గెలిపించేటందుకు జనాలు ఎగబడతారు తెలుసా. ఇక గిట్లున్నాయి బీజేపీ వాళ్ళ మాటలు. ఇక రామచందర్ సార్ మాటలు చూస్తే గట్లనే ఉండే. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన గానే ఇంకే పార్టీ కానీ జాతీయ పార్టీ కాబట్టి, అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ 2 పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. అంత మంచిగానే ఉన్నదా? సరే తీర్రి, వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఏంది, పెట్టుకోకుంటే మనకేందని ఎవరు పట్టించుకోలేదు. కానీ జనసేన వాళ్ళు మాత్రం బగ్గనే ఫీల్ అయినట్లున్నారు. ఆయన ఏంది, ఆయన చెప్పుడేంది అన్న కాడికి మాట్లాడుతుర్రు. ఇటు మా పవనాలు సారు, అటు మోడీ సార్ నిర్ణయం తీసుకుంటారు కానీ నడిమిట్లా వాళ్ళు మాట్లాడేది ఏంది అంటున్నారు కదా. అసలే జనసేనోళ్ళు జనంలోకి రావాలి అని చూస్తారు. మొన్న పవనాలు సార్ వచ్చి శ్రీలంకలో చేసిండు కదా, నీ అయ్య జాగీరా అంటే
అవు మా అయ్య జాగిరి అని బరాబరే ఇవ్వబడ్డారు. ఇక దాంతో చింతాకున్నంత పంచాది తాటాకంత అయింది. ఇప్పుడు ఒంటరిగా పోతే ఉరికిస్తారేమో జనాలు అనుకుంటురు కావచ్చు. బీజేపీలో సోపతి బగ్గనే కోరుకుంటున్నట్లు కొడుతున్నది. అందుకేనేమో రామచంద్రదేమున్నది, మోడీ సారు మా జనసేన అని నిర్ణయం తీసుకోవాలి అంటుండ్రు. కానీ ఊళ్ళో కార్యకర్తలు ఎట్లుంటారోల్లా, మేమేం మాట్లాడితే మా పార్టీ మాట గదే అన్న కాడికి గదిరిస్తారు. కానీ ఇక్కడ బీజేపీ కథ చూస్తుంటే ఎట్లెట్లనే ఉన్నది కదా. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీకి జర బలం ఉంటదని ఎరికేనాయి. ఇక పవనాల్ ఫ్యాన్స్ కూడా పట్నంలో అంతనో ఇంతనో ఉండనే ఉంటారాయి. కలిసిపోవాలనని ఒకలు, ఒంటరిగా పోరాటం చేయాలని ఒకలు చూస్తుర్రట. ఇక అసలే బండి సంజయ్ సార్ కొడుకు జయంగా పార్టీకి చాలా దెబ్బపడే నడిమిట్లా మళ్ళా ఈటల సార్ తోను కూడా గా పార్టీలే సంజయ్ మనుషులే లొల్లు పెట్టుకునే. ఇక ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏందో, మాట జల్తదో లేదో అని నారాజయ్య రామచంద్ర పరిస్థితి ఏందో చూడాలిగా. అన్నట్లు బీజేపీ గాని జనసేన గాని జనం సమస్యల మీద ఎన్నడన్నా కొట్లాడిర్రా అనుల్లా ఏమన్నా ఫాయిదా ఉన్నదంటారా ఈ రెండు పార్టీలతోని తెలంగాణ జనాలకు? అగో ధూమ్ధామ్ ఉంది కదా ఇలా పెద్దపట్నంలా. అక్క చెల్లెన్లు అందరు బోనాలు ఎత్తంగా, శివసత్తులు ఆడంగా, డప్పుల సప్పుడుతోని తీన్మారయ్యంగా, అబ్బో లాల్ దర్వాజా బోనాలు, బంగారు మైసమ్మ బోనాలు సంబురంగా అయినాయి. అగో లీడర్లు, హీరోలు అందరు మెరిసిర్రు జాతరలా. చూడు రోమల్క ఇలా బోనాల జాతరలా కేటీఆర్ అన్న కూడా పాల్గొన్నాడు. బంగారు మైసమ్మ జాతర కోసం ఓల్డ్ సిటీ పోయిండు. అమ్మవారికి పూజలు చేసి రాష్ట్రాన్ని సల్లంగా చూడు తల్లి అని దండం పెట్టిండు. ఇక లీడర్లు కూడా సార్ వస్తుండని ఉరుకులాడిర్రు. అటెన్క చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాడు రామన్న. ఇయ్యాల మొత్తం బోనాల జాతరలనే కానొచ్చిండు. రేవంత్ సార్ అయితే సమయం సందర్భం అని లేకుండా ఏడవైన రాజకీయాలు మాట్లాడు, ప్రతిపక్ష పోలను జుడుతుంటే చూస్తుంటాం గాని కేటీఆర్ సార్ మాత్రం గదేం లేదు. నిమ్మలంగా సాధారణ భక్తుల లెక్కనే పోనాలకు పోయిండు. కార్యకర్తలను భక్తులను పలకరించుకుంటా అందరితోని మంచిగా సంబరపడుకుంటా మాట్లాడిండు. అమ్మవార్ల దర్శనానికి పోయి దీవనార్తులు తీసుకున్నాడు. అగో ఇంకో దిక్కు లాల్ దర్వాజాల రౌడీ పిల్లగాడు కానొచ్చిండు. అగో తెర మీద రౌడీని చూపెట్టి వెనకపోంటున్న సందీప్ రెడ్డి అన్న వంగా కూడా వెనకపోంటే ఉన్నారు. ఆగో ముందుకొస్తుండు చూడుర్రి. సందీప్ మాటలు కథలు చూస్తుంటే దేవుడు పేరు తీయని మనిషి లెక్కనే ఉంటాడు గాని భక్తి బగ్గానే ఉన్నట్లున్నది. అన్నట్లు సార్ ప్రొడక్షన్ హౌస్ కూడా భద్రకాళి పిక్చర్స్ అని అమ్మవారి పేరే పెట్టుకున్నాడు కదా. ఇక ఇద్దరు రౌడీలు బోనాల జాతరకు వచ్చి ఫ్యాన్స్ భక్తులకు జోష్ నింపిర్రు. లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం వస్తున్నారు అమ్మవారి దగ్గరికి. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరు భద్రకాళి. సో ఇద్దరం వచ్చాము, ఆనంద్ కన్నాతో, మా రామ్తో. ఇది ఇట్లుంటే ఇవాళ కూడా హరీష్ అన్న పనులనే ఉన్నాడు కదా. ఆగో ఏదో కాగితాలు ఇస్తుండు కదా. అందరు చదువుకునే పిల్లలే ఉన్నట్లున్నారు అని చూస్తే మొత్తం అందరూ 10వ తరగతిలో పొట్టు మార్కులు తెచ్చుకున్నారట. దళిత విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు పిల్లలకు అవార్డులు ఇస్తుర్రట. ఆగో గా కార్యక్రమము అన్న చేతుల మీదంగా చేస్తే మంచిగుంటదని పిలిచిర్రు. మరి మంచి పని చేస్తాం, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తామంటే అన్న ఆగుతాడా? మంచిగా చదువుకోరి బిడ్డ అని అవార్డులు ఇచ్చి అందరికి శుభాకాంక్షలు చెప్పిండు హరీష్ అన్న. మునిగే కాలానికి మొసలి నోట్ల పడ్డట్లే ఉన్నది అంటారు కదా. అసలే మునిగిపోతున్నాం, మునిగిపోయినామని బాధపడాలనా? గంత గింత ఆశ కూడా లేకుండా మొసలు నోట్ల పడ్డామని ఏడవాలనా అన్నట్లే ఉంటది ముచ్చట. కాలము టైం కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటుందల్లా. ఎప్పుడు ఎవరి మీద పగ తీర్చుకుంటుందో తెలియదు. అగో మాజీ సీఎం పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. కాలం పగబట్టిందల్లా పగబట్టింది, కయ్య అరుస్తుంది చూస్తుర్రా. 15 ఏళ్ళు శివగామి లెక్క చెప్పినట్లు నడిచింది గాని ఇయ్యాల చూడుర్రి రాళ్లతోటి పెండలతోటి కొడుతుర్రు పెద్దమ్మ కారును. జనంలోకి వస్తే ఊకుంటనే లేరు. పదిహేనేళ్ళు ఉత్తముచ్చట్న చెప్పుండ్రి. ఏమన్నా ఏలుబడి నడిచిందా పెద్దమ్మకు? నా మాటే శాసనం, నేను చెప్పిందే ఆసనం అన్నట్లు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుక్కంటే కుక్కనే, నక్కంటే నక్కనే. ఎదురు మాట్లాడేటోళ్ళు లేకుండా పెద్దమ్మ మాటనే ఒప్పుకునేటోళ్ళు. లీడర్లు కార్యకర్తలకు అడ్డు లేకుండా వాయే. జనాలకు తిక్కలేసి ఓటుతోను కొడితే పార్టీ పోయి కుర్దిగా బుల్లబడ్డట్లే అయింది. పాపం గా పార్టోళ్ళందరినీ ఉరికిచ్చి కొడుతుర్రు బయట. ఇలా పెద్దమ్మ బయటకు వచ్చుడుతోని ఏమన్నదారు మీర్రా?
కానీ మన రాష్ట్రంలో అట్లా కాదోల్లా 10 ఏండ్లు ఏలిన మాజీ సీఎం కేసీఆర్ సార్ను దేవుణ్ణి చూసినట్టు చూస్తుండ్రు జనాలు. ఆయన పార్టీని ఓడించి తప్పు చేసినాం, రేవంత్ సార్ని గెలిపించి తప్పు చేసినాం అనేటోళ్లే గాని వేరే ముచ్చటనే లేదు రాష్ట్రంలో. ఇవాళ కూడా తొవ్వెమ్మటి పోతుంటే ఏమన్నచ్చిర్రా జనాలు? సారు సభ పెడితే చాలు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా సార్ను చూసేందుకు ఎగబడుతుండే. సార్ను కలిసే అవకాశం వస్తే చాలు వేల మంది ఫోటోలు దిగేటందుకు క్యూలు కడుతుర్రు. మరి రేవంత్ సార్ గిదంతా చూస్తుండో లేదో కదా. కేసీఆర్ సార్ లెక్క పేరు తెచ్చుకునేటట్లు చేస్తుండా, మమత పెద్దమ్మ మీద కోపం వచ్చేటట్లు గా పార్టీల మీద కోపం వచ్చేటట్లు వీళ్ళకి కూడా తిప్పలు వస్తాయి అనేది సార్ చేతుల్లో ఉన్నది. జనాలు కూడా ఏటో ఓ దిక్క అయ్యేటందుకు తయారున్నట్లే కొడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీలకి ఇవన్నీ చూస్తురో లేదో కదా. ఓ కాంగ్రెస్ సార్లో చూసుకోర్రి, అధికారం శాశ్వతం కాదు. ఏ బండి ఎప్పుడు పల్టీ కొడుతుందో డ్రైవర్ చేతుల్నే ఉంటది. గా డ్రైవర్లు ఓటర్లేని యాదకుంచుకుంటేనే మంచిది. ఇవాళ ఇలాంటి కేసుపెట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. మళ్ళీ వచ్చినప్పుడు ఇసండి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరే ఎక్క. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.